నువ్వనేది? నాన్న మంచాన పడ్డానికి కారణం నేనా? అవును నువ్వే. నీ పొగరు నీ అహంకారంతో పరిస్థితి ఎంత దూరం తీసుకొచ్చావు. అయినా నీ మాటలిని మళ్ళీ నేను ఇంటికొస్తే నా పిల్లని నువ్వు కొట్టవని నమ్మకం ఏంటే? అన్నయ్య, తను నా వదినరా. తప్పు చేసిందన్న కోపంతో చెయ్యొద్దానే తప్ప తనని కొట్టాల్సిన అవసరం నాకేట్రా? చూడు చిట్టమ్మా, మా అమ్మాయికి ఆ ఇంట్లో జరిగిన అవమానం చాలు. ఇంకా అవమానపడ్డానికి మేము సిద్ధంగా లేము. నాకు నా కూతురు అల్లుడే ముఖ్యం. నీ వాళ్ళు ఎక్కడికి పోయినా నాకు అక్కర్లేదు. మీ అన్నయ్య రానని మొహం మీదే తెగేసి చెప్పాడు. ఇక నీకు ఏమాత్రం సిగ్గు పౌరుషం ఉన్నా వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో. లేదంటే మెడ పట్టుకుని బయటికి గెంటాల్సి వస్తుంది. నువ్వు గెంటించేస్తుంటే నేను సూత్త ఊరుకుంటున్నా అనుకున్నావా? మాకు చేతులున్నాయి, మాకు గెంటడం వచ్చు. ఇప్పుడు చెప్తున్నాను కాదమ్మా, బంగారం లాంటి మా కుటుంబంలో సిచ్చెట్టావు. మా అన్న చెల్లెల్ని ఎడగొట్టావు, తండ్రి కొడుకుల్ని ఏర్చేశావు. సంతోషంగా అక్కడ కాపురం చేసుకుంటున్న నీ కూతురు జీవితాన్ని సర్వనాశనం చేశావు. మా అన్నయ్య రాకపోతే మా నాన్న సత్తాడని చెప్పిన పొగరుతో అహంకారంతో వాణ్ణి నీ ఇంటి ముందే గంగిరెద్దులా కట్టేశావు. కానీ నీ ఆటలు ఎక్కువ కాలం సాగు కాంతమా. మా అన్నయ్యని మా ఇంటికి తీసుకెళ్తా, మా వదినతో సహా కాపురం మా ఇంట్లోనే ఎట్టిస్తా. అలా చేయకపోతే నా పేరు చిట్టమ్మే కాదు. జాగ్రత్తమ్మా, కాస్తైనా నాలుకని కాపాడుకో. ఇప్పటికే ఛాలెంజ్లు చేసి చేసి సగం నాలుక అరిగిపోయింది. ఇంకా ఎక్కువ చేస్తే ఉన్న నాలుక ఊడిపోగలదు. ఇప్పటికే ఛాలెంజింగ్లు చేసి చేసి నాలుక సగం అరిగిపోయి ఉంటదే. మిగతా సగమైనా కాపాడుకో, లేదంటే ఊరికనే ఓడిపోగలదు. ఏంటి నువ్వు చెప్పిన డైలాగు నేను చెప్పానని షాక్ అయ్యావా? నా కూతురు అల్లుడు నా ఇంటికి రావడానికి కారణమేంటో తెలుసా? నువ్వు చేసిన పనికి మాలిన ఛాలెంజ్లే. వాటి వల్లే నీ ఇల్లు దాటి నా ఇంటికొచ్చారు. ఇంకా నీ ఇంటికి రావడం కల. వాళ్ళ గురించి మర్చిపో. నేను మర్చిపోతాను, మా అన్న వదిన నిన్ను మర్చిపోతారు. త్వరలోనే చూపిస్తాను. నీ మొగుణ్ణి మాత్రం మెత్తబడకుండా చూసుకో. అలాగేనమ్మా, పొరపాటును కూడా ఇల్లు దాటనివ్వను. అది కనుక వెళ్ళిపోయిందంటే భాస్కర్ గారి పిల్లం అలిగి పుట్టింటికి వెళ్ళిపోయిందంట అని అందరూ పిల్లలు లేని మొగుడులా చూస్తారే. ఆ బతుకు బతికే కంటే ఆ తరింటికి వెళ్ళిపోవడం నయం. నేను భాస్కర్ ఆగండి రా. అమ్మా 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 బే బే ఈ పుట్టి ఆబ్లెట్లు వేసుకుని బతికి మాత్రం నేను ఎవరిని ఉద్ధరించాలే? కన్న కొడుకే గుండెల మీద తన్నెళ్ళాక ఈ గుండె ఇంకా పగిలిపోలేదే అని బాధగా ఉంది. సిట్టమ్మ ఎంత పిలిచిన ఆడు రాడే. ఆడికిప్పుడు అమ్మా నాన్న చెల్లి కంటే డబ్బులు నా కాంతమ్మ ఎక్కువైపోనాదే. ఆడొస్తాడని కలగంటాం, అంతా మన భ్రమే. ఓ భ్రమే.
బే బే అమ్మా నానా నువ్వు చెప్పినట్టుగానే అన్నయ్య ఇంటికి వచ్చేస్తాడా రేపు? వద్దన్నా ఎందుకు రాడు? అవును, నువ్వు మందులు వేసుకున్నావా? బే 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 ఏంటన్నా నువ్వు మందులు వేసుకోవట్లేదా? వేసుకుంటానులే అమ్మా. భాస్కర్ వచ్చినాక ఆయన్ని చూసిన తర్వాత వేసుకుంటాను. ఏంటి నానా అన్నీ వస్తాడని చెప్పాను కదా, నువ్వు ముందు మందులు వేసుకో. అమ్మా నాన్న అలాగే అంటాడు కానీ నువ్వు వెళ్ళి మందులయ్యే. బే ఎల్లన్నా వెళ్ళి మందులు వేసుకో. బే బే దేవుడా, అన్నీ వస్తాడని అబద్ధం చెప్పించాను. ఆడి కోసం నాన్న పిచ్చోళ్ళ ఎదురు చూస్తున్నాడు. ఆ రావడం తెలిస్తే ఏటైపోతాడో ఏటో. హాయ్ చిట్టి మిఠాయ్. ఏ డ్రైవర్ బావా, ఎగతాళిగా ఎలా కొలంగా ఉందేటి? చిట్టి మిఠాయి కొట్టు మిఠాయి అని పిలుతున్నావు? అది నా ముద్దు పేరని తెలుసు కదా చిట్టి, అదేదో తిట్టినట్టుగా ఫీల్ అవుతావేంటి? నీ ముద్దు పేర్లో నీకు కాబోయే నీ పెళ్ళానికి చెప్పుకో, నాకు కాదు. అందుకే కదా నీకు పెట్టా. ఏటే? సరే సరే, నీకు ముఖ్యమైన విషయం చెప్దామని వచ్చాను. అంతకన్నా ముఖ్యమైన విషయం నేను నీకు చెప్పాలి. ఏంటది? చాలా థ్యాంక్ డ్రైవర్ బావా. ఎందుకంటే నిన్న నువ్వు చేసిన సాయం వల్లే మా నాన్న కాస్త ప్రశాంతంగా ఉన్నాడు. లేదంటే భాస్కర్ ఎక్కడా అని గోల్ చేసి మంచాన పడుండేవాడు. ఇప్పుడు మా నాన్న సంతోషంగా ఉన్నాడంటే అంతా నీదే. ఇందులో నేను చేసింది ఏముంది చిట్టమ్మా? మీ అన్నయ్య హనీమూన్కి వెళ్ళకపోయినా వెళ్ళినట్టు అబద్ధం చెప్పాను, అంతే కదా. అంతేనేటి? నేను నీకు ఫోన్ చేసిన విషయం కూడా తెలియకుండా మా అన్నీని డైరెక్ట్ గా మా నాన్నతో మాట్లాడిపించేస్తా చూడు, అదేమైనా మామూలు విషయం ఏంటి? ఏదేమైనా నీకు అది ఉంది. ఏంటది? అదే అదే అంటే ఏంటి? బుర్రా నీది మామూలు బుర్ర కాదు డ్రైవర్ బావా. చిటి మీ నాన్నగారు. ఏటన్నావే? మీ అన్నయ్యతో ఫోన్లో మాట్లాడించింది ఈ రవిచంద్ర. ఓ నాయనా, మా ఇద్దరి మాటలు అమ్మా నాన్న నేనేసారా? వాళ్ళకి నిజం తెలిసిపోయిందా? కొంప మునిగిపోతుంది. బే 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 అమ్మా, అవునమ్మా, ఫోన్లో మాట్లాడింది అన్నయ్య కదా. మరి అన్నయ్యతో మాట్లాడించింది రవిచంద్రే అన్నావు అంటే అల్లుడెళ్ళి చెప్తేనాడు ఫోన్లో మాట్లాడినాడా? లేకపోతే ఫోన్లో మాట్లాడేవాడు కాదా? ఓహో, నాన్నకి ఇలా అర్థమైందా? పోన్లే, నిజం తెలియలేదు. అలాని కాదు నాన్న, ఎంతైనా ఆడు మన మీద కాస్త కోపంగా ఉన్నాడు కదా. ఇదిగో ఈ డ్రైవర్ బాబు వెళ్ళి కాస్త నచ్చ చెప్పడంతో ఫోన్లో మాట్లాడించాడు. ఓ అలాగా. ఎడమ తలగకుండా బే 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 బే. అవును అన్నయ్య వేరే ఊరు.
అమ్మా భాస్కర్ గారు గుడికొస్తాడంటావా? ఖచ్చితంగా వస్తానన్నా. అమ్మా, మనం ఉన్న చోట ఆడలా కనిపిస్తాడే, ఆడున్న చోటుకెళ్తే కనిపిస్తాడు. పదండి. ఆ, ఆ. ఒరే తమ్ముడు, అర్థమైందక్క. మనం ఇంత కట్టపడి కళ్యాణం జరిపిస్తుంటే జనాలందరికీ ఉచిత దర్శనం ఎందుకు ఎడతాం? 100 రూపాయలు టికెట్ ఎడదాం. అబ్బబ్బబ్బా, స్వామివారి కళ్యాణానికి మనం ఖర్చు పెట్టిన దానికంటే మనకి డబుల్ అమౌంట్ రావాలిరా. డబ్బులు ఏంటక్క, త్రిబుల్ వచ్చేస్తుంది. అది పాపం అండి, ఇలా చేయడం మరీ ఘోరం అండి. ఆ దేవుడికి గనక కోపం వచ్చిందంటే ఇంతకింత అనుభవించేటట్టు తగిన శాస్తి చేస్తాడండి. ఒరే తమ్ముడు, ఆ 100 రూపాయల దర్శనం బోర్డేదో మీ బావకి తగిలించరా. ఆ, వద్దులేండి. మరైతే మూసుకొని ఉండండి. అమ్మా, నువ్వు చేస్తుందే నాకు నచ్చట్లేదమ్మా. ఒకప్పుడు చేసావంటే అర్థం ఉంది కానీ నువ్వు ఇప్పుడు ఈ వార్డుకి కార్పొరేటర్ అమ్మా. అలాంటిది ఈ వార్డు ప్రజలకి న్యాయం చేయాల్సి నువ్వే ఇలా దోచుకోవడం కరెక్ట్ కాదమ్మా. చూడన్నా, నేను స్వామివారి డబ్బు దోచుకుంటున్నానని మీరందరూ అనుకుంటున్నారు. స్వామివారి విలువ పెంచుతున్నానని నేననుకుంటున్నాను. విలువ పెంచుతున్నావా? అవును. ఇప్పుడు మన దేశ ప్రధానమంత్రిని కలవాలంటే ఎన్ని రోజులు పడుతుంది? కొన్ని నెలలు పట్టొచ్చు, అదే రాష్ట్ర ముఖ్యమంత్రిని, కొన్ని వారాలు పట్టొచ్చు, మరి ఒక ఎమ్మెల్యేని ఒక 2-3 రోజులు పట్టొచ్చు. చూసావుగా, సామాన్య మనుషులైన ప్రధానమంత్రిని, ముఖ్యమంత్రిని, ఎమ్మెల్యేని కలవడానికే నెల రోజులు పడుతుందే. అలాంటిది సాక్షాత్తు శ్రీరామచంద్రుడు. ఈయన దర్శనం ఇలా రాగానే అలా అయిపోతే ఆయనకేమైనా విలువ ఉంటుందా? అందుకే ఆయన విలువ పెంచుతున్నాను. నువ్వు చెప్పింది నాకేం అర్థం కావట్లేదమ్మా. నీకు అర్థం కాకూడదనే అలా చెప్పిందిరా అక్క. అవతారం చూసుకో. అలాగేనక్క. రండి. ఒరే భాస్కరు, అల్లుడు, మీ వాళ్ళకి నువ్వు చెప్పలేదా? ఏ రోజైతే నువ్వు ఆ ఇల్లు దాటి వచ్చేశావో ఆ రోజే వీళ్లతో నీకు తెగదెంపులైపోయిందని. తెగదెంపులు చేసుకునే వచ్చాను అత్తయ్య, కానీ వీళ్ళు ఎందుకు వచ్చారో నాకు తెలీదు. ఇంకా ఎందుకు వస్తారు? ఏవో కళ్ళబుల్లి మాటలు చెప్పి 4 కన్నీళ్లు కార్చి నిన్ను మీ ఇంటికి తీసుకెళ్లడానికి వచ్చుంటారు. చూడు కోకిలమ్మా, ఏ క్షణమైతే నీ కూతురు నా కూతురు మీద చెయ్యి లేపిందో ఆ క్షణమే మీతో మాకున్న బంధుత్వం తెగిపోయింది. మాకు మా అల్లుడితో తప్ప మీతో ఎలాంటి సంబంధ బాంధవ్యం లేదు. ఇంక మీరు వెళ్ళొచ్చు. ఏయ్, ప్రజాసేవ చేద్దామని ఈ హుండీ పెట్టాను. ఏటేటే ఆ హుండీ ఎట్టి ఆ వచ్చే డబ్బులతో ప్రజాసేవ చేస్తావా? అవును. నీ కంటికి మరి అంతే ఎదవల్లా కనిపిస్తున్నావా? ఆ హుండీ ఎట్టింది జనాల కడుపు నింపడానికి కాదు, తమరి కడుపు నింపుకోవడానికి. చాలే, చిన్న పెద్ద తేడా లేకుండా నోటికి ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడవేనా?
వరదలొచ్చినప్పుడు, ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు రాజకీయ నాయకులు, సినిమా ఆర్టిస్టులు ఊరూరు తిరిగి జోలె పట్టిన విషయం మర్చిపోయావా? ఎందుకు మర్చిపోతావమ్మా? దివిశంలో ఉప్పునొచ్చినప్పుడు, తుఫాన్లు, కరువు కాటకాలు వచ్చినప్పుడు రాజకీయ నాయకులు, సినిమా యాక్టర్లు జోలి పట్టడం మాకు తెలుసు కదా. అప్పుడు వాళ్ళు ఏ ప్రజాసేవకైతే సాయం అడిగారో ఇప్పుడు నేను అందుకే అడుగుతున్నా. కాకపోతే అప్పుడు వాళ్ళు జోలె పట్టారు, నేను హుండీ పెట్టాను, అంతే తేడా. మిగతాదంతా సేమ్ టు సేమ్. అటగా నువ్వు నిజంగా జనాలకి సేవ చేయడానికి హుండీ పెట్టావా? అవును. అయితే ముందుగా సాయం చేయాల్సింది నువ్వేగా. ఏమంటారు ప్రజలారా? అవునవును, ముందు కాంతమ్మ గారు చేస్తే కదా ఆ తర్వాత మాలాంటి వాళ్ళు దానం చేసేది. చూసారు కదా కాంతమ్మ గారు, ముందుగా మీ హుండీలో నువ్వెంత ఎత్తావో తర్వాత వీళ్ళందరితో మాట్లాడి నేనే పెత్తా. అమ్మా, చిట్టమ్మ నిన్ను బాగా ఇరికించేసింది. ఇప్పుడు గనక నువ్వు ఆ హుండీలో డబ్బులు వేయలేదనుకో, నీ స్వార్థం కోసమే హుండీ పెట్టావనుకుంటారు. అదే నిలువు దోపిడీ ఇచ్చేసావనుకో, జనాలందరి దృష్టిలో నువ్వు దేవత అయిపోతావు. ఆ తర్వాత వాళ్ళిచ్చిన డబ్బులు ఎలాగూ మన ఇంటికే వస్తాయి. అంతేనంటావా నాన్న? అంతే అమ్మా. సరే, ఏదో నువ్వు చెప్తున్నావు కాబట్టి ఈసారి ఇలా ట్రై చేస్తా. చిట్టమ్మా, నువ్వన్నావనో నా ప్రజలన్నారనో కాదు, నా త్యాగం ఏంటో తెలియాలని, నా ప్రజాసేవేంటో అందరికీ అర్థమవ్వాలని ఈ దానం చేస్తున్నాను. కాదు కాదు, నిలువ దోపిడీ ఇస్తున్నాను. నువ్వు తప్పు చేస్తున్నావేమో అక్క. నోరు ముయిరా. ఈ నగలన్నీ ఎక్కడికి పోతాయిరా? మన హుండీతో పాటు మన దగ్గరికే వస్తాయి కదా. అది నిజమేనే అక్కు. చూసారుగా, ప్రజల కోసం ఈ కాంతమ్మ నిలువు దోపిడీనే కాదు, అవసరమైతే తన ప్రాణాలైనా ఇవ్వగలదు. థాంక్స్ కాంతమ్మ గారు. థాంక్స్ కాంతమ్మ గారు. థాంక్స్. చిట్టమ్మా, ఎందుకు ఓపెన్ చేస్తున్నావు? ఏం లేదు కాంతమ్మంతా, వచ్చే పండక్కి ఈ గుడి తరపున పేద పిల్లలందరికీ పుస్తకాలు బట్టలు కొనుతున్నారంట. అదేదో మీ చేతులుగానే జరిపిద్దామని. అదేలాగా? ఎలాగంటే ఏముందండి, ఈ హుండీలో ఉన్న డబ్బంతా తీసి స్వామివారి హుండీలో వేసామనుకోండి, మీ చేతుల మీదే జరుగుతున్నట్టు కదా. చిట్టి, అది కాదు చిట్టి. అత్తా ఆగు, నువ్వు ఆగు. ఏం వద్దులండి, త్వరగా కానివ్వండి. ఆ కళ్యాణం ఏదో చూసే వెళ్తా.
అయ్యో అక్షర 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 అమ్మా అమ్మా ఆ కొబ్బరికాయలే బే రామా తాగక్షర ఏమైంది? ఏట్లేదు ఎల్లో నిలబడలేక కాళ్ళు తిరిగి పడిపోయావు. పాపం ఈ అమ్మాయి వాళ్ళ చెల్లెల కాపురం కోసం ఉపవాసం ఉంటుందమ్మా. అందుకే కళ్ళు తిరిగి పడిపోయింది. అయ్యో అలాగా ఉపవాసం ఉన్న విషయం తెలియక కొబ్బరి నీళ్ళు తాగించేసాని ఏటి అనుకోకో. పర్లేదులే చిట్టమ్మా. నా పేరు చిట్టమా నీకెలా తెలుసా? ఇందాక కాంతమ్మ పిలిచిందిగా, అప్పుడు విన్నానులే. ఏదేమైనా నువ్వు చేసిన సహాయానికి చాలా థ్యాంక్స్. ఇదిగో అక్షర, ఆ శివరికెళ్ళి నుంచుంటే లోపలికి వెళ్లే లోపు మళ్ళీ కళ్ళు తిరిగి పడిపోతావు. అలాగెళ్ళి నా స్థానంలో నుంచా. నీ ప్లేస్ లో నేను నించుంటే నువ్వు ఎండలో నించోవాల్సి వస్తుంది కదా. పొద్దున్నేస్తే బాగా మండే పొయ్యి దగ్గరే ఉండదాన్ని. ఈ ఎండ నాకు ఒక లెక్కేటి. 3 వరుసలు నుంచుంటే దేవుణ్ణి దగ్గరగా చూడొచ్చు. అదే శివరిగా అయితే దూరంగా చూడాల్సి వస్తుంది. వెళ్ళి ముందుకు సా. సాటి మనిషికి సహాయం చేయడంలో నేనే ముందుంటాను, కానీ నువ్వు నాకన్నా ముందున్నావు. నీకంతా మంచి జరుగుతుంది. మంచి జరగాలి. థ్యాంక్స్. నిలబడే. ఆ కోకిలమ్మ కుటుంబరావులు ఈ గుడికైనా వచ్చింది? వాళ్ళిద్దరే కదండి బాబు, ఆ చిట్టెమ్మ కూడా ఈ గుడికే వచ్చింది. ఆ చిట్టెమ్మ ఆ కోకిలమ్మ కుటుంబరావుల కూతురైనంత మాత్రాన నాకొచ్చే లాభము లేదో నష్టము లేదో. నాకు కావాల్సింది కోకిలమ్మ కుటుంబరావులు. వాళ్ళు దొరికారా మీరిద్దరూ బతికిపోతారు. దొరకలేదా మీ మెళ్ళో చైన్లు మొత్తం మాయమైపోతాయి. చూసుకోండి. అమ్మో, మీరు కన్నేయాల్సింది ఆళ్ళ మీదండి బాబు, మా చేతుల మీద వేస్తారేంటి? నోరు మూసుకొని రండి. రారా కోటే. పదబావా బాబు నిజంగా మాకేంటి తెలుదు బాబు. బాబు నిజంగా మాకు తెలుదు బాబు. మేము చెప్పిన వాటి ఏనండి బాబు. సార్ సార్ నిజంగా మాకే బాబు తెలియదు సార్. కుటుంబరావు
జమీందారు గారి పెద్ద కూతుర్ని తీసుకెళ్లి మంచి పని చేశావు. పాపం చిన్న కూతురే మా దగ్గర మిగిలిపోయింది. తన జీవితం ఏమైపోతుందో ఏంటో. ఏరండి వాళ్ళు? పారిపోయారండి భార్య గారు. వైష్ణవి ఏది? ఏమో తెలీదండి. అవును, ఆ రోజు కాంతమ్మ జమీందారు గారి ఇద్దరు బిడ్డల్ని దొంగిలించి తీసుకెళ్లిపోతే దాని దగ్గర పిల్లలు పెరగడం ఇష్టం లేక అందులో పెద్ద పిల్ల సిట్టమ్మని నేనే ఎత్తుకెళ్ళిన నిజం ఈరనారాయణకి చెప్పేస్తే వద్దు, ఆయన నమ్మితే సంతోషం. అదే నమ్మకపోతే సిట్టమ్మ మా సొంత కూతురని మాతో పాటు సిట్టమ్మని కూడా చంపేస్తాడు. అన్నిటికీ మించి సిట్టమ్మ జమీందారు కూతురని కాంతమ్మకి తెలియకూడదు. ఇంకొన్నాళ్ళు నిజాన్ని నాలోనే దాచుకోవాలి. అవును, దాచుకోవాలి. అడుగుతుంటే మాట్లాడవేంట్రా? నాకు ఓర్పు లేదు. బుల్లెట్ నీ పెళ్ళాం తలలో దిగక ముందే నీ గుండెల్లో ఉన్న నిజాలు బయటికి రావాలి. లేదంటే మిగిలేది నీ పెళ్ళాం శవమే. చెప్పు బాబుగారు. అది 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 నువ్వు చెప్పవురా, నువ్వు చెప్పవు. ఎవడ్రా కొబ్బరికాయ విసిరిందే? నేనే. నా పగకి వాళ్ళ చావుకి మధ్య అడ్డు రావడానికి నువ్వెవరు? మనిషిని, సగటు మనిషిని. ఒక జంతువు ప్రమాదంలో ఇరుక్కుంది అంటేనే తోటి జంతువులన్నీ చుట్టుముడతాయి, వాటిని కాపాడడానికి ప్రయత్నిస్తాయి. అలాంటిది నేను మనిషిని. నా కంటి ముందు ఇంకో మనిషిని చంపుతూ ఉంటే చూస్తూ ఎలా నించుంటాననుకున్నారు? వాళ్ళని చంపాలంటే ముందుగా మీరు చంపాల్సింది నన్ను. చూడు, నువ్వెవరో నాకు తెలీదు. పైగా ఆడపిల్లవే. మా వంశంలో ఆడవారిని గౌరవించడమే తప్ప ఆడవారి మీద చేయి చేసుకునే సమస్య లేదు. శభాష్, చాలా బాగా చెప్పారండి. మీ వంశంలో ఎవ్వరూ ఆడవాళ్ళ జోలికి వెళ్లరు, కానీ మీరు మాత్రం ఆడవారిని చంపాలనుకుంటున్నారు. ఇదెక్కడ న్యాయం? ఇదెక్కడ ధర్మం? మీకు నిజంగా ఆడవాళ్ళంటే గౌరవం ఉంటే ఆవిడ నుదుటిన గన్ పెట్టే వాళ్లే కాదు, కానీ మీరు గన్ పెట్టారు అంటే అర్థం ఏంటి? మీకు స్త్రీలంటే గౌరవం లేదనే కదా, ఆడవాళ్ళంటే చులకననే కదా. చాలు, ఆప్తావా? అది ఆడదయ్యుంటే దాని కాళ్ళకి సాష్టాంగ నమస్కారం పెట్టి వెళ్లిపోయేవాణ్ణి. కాని అది ఆడది కాదు, మా అన్న ప్రాణాలు తీసిన రాక్షసి.